అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంపార్టెంట్ విషయం పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు వాళ్ళ షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం. వక్ఫ్ బిల్ ఎట్టకేలకు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, అది పాస్ అయిపోయింది కూడా. అయితే మన ఆంధ్రాకు సంబంధించి విపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ లైన్ ఇచ్చిందో తెలియలా, లేకుండా ఉంటే ఇండివిజువల్గా ఎక్కడికక్కడ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పురమాయించుకొని రోడ్లపైకి వస్తున్నారో తెలియదు. కానీ ఎలాగూ నేతలు రాలేదు అని చెప్పి అక్కడున్నటువంటి ముస్లిం సంఘాలు ఏవైతే ఉన్నాయో రోడ్లపైకి వచ్చారు. ఇందులో భాగంగా చిలకలూరుపేటకు సంబంధించి ముస్లిం సంఘాలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ బాధ్యతగా నిరసన తెలియజేస్తూ వచ్చారండి. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువ మంది ముస్లింలు ఉండగా వాళ్ళకు లీడర్షిప్ వహించుదామని చెప్పి విడుదల రజనీ గారు రోడ్డుపైకి వచ్చారు. అయితే ఎవరైతే రోడ్లపైకి వచ్చినటువంటి ముస్లిం వర్గాలు ఉన్నాయో రెండు వర్గాలుగా చీలిపోయి విడుదల రజనీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, ఆవిడని తరవడం జరిగింది. అసలు ఇక్కడ ఆవిడ రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం తప్ప? విడుదల రజనీ గారు రోడ్లపైన నిరసన తెలియజేయడం తప్పనని ఎవరు అనట్లేదు. కూటమి ప్రభుత్వం అనట్లేదు, లేకపోతే ఇంకోరు ఎవరు అనట్లేదు. కానీ ముస్లిం సమాజము శాంతియుతంగా ర్యాలీగా ఒక నిరసన తెలియజేస్తున్నప్పుడు అది తన ఖాతాలోకి వేసుకోవాలి, పైసా ఖర్చు లేకోకుండా, దమ్ముడి ఖర్చు లేకోకుండా నేను ముస్లిం సమాజానికి తోడు ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ఏదో శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే వాళ్ళ దాంట్లోకి ఎంటర్ చేసి ఈమె కూడా పాదయాత్ర చేయడం మొదలుపెట్టింది ర్యాలీగా. మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి తెలుసు, చాలామందికి వైఎస్ఆర్సీపీ పార్టీ లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా ఓట్లు వేశారు, ఒకటి వ్యతిరేకము ఒకటి అనుకూలంగా ఓట్లు వేశారనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది. ఇది కింది స్థాయి వరకు హిందూ సమాజం కంటే ముస్లిం సమాజంలో చైతన్యం వచ్చేసింది. మిథున్ రెడ్డి గారు లోక్సభలో అంత క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మరి వీళ్ళు ఏమంటున్నారు, రాజ్యసభలో అనుకూలంగా ఓటేసినా మేము విప్పు జారీ చేశాము. మరి విప్పు జారీ చేసి ఉందంటే రాజ్యసభ చైర్మన్కి ఎందుకు ఇవ్వలేదు? మరి విప్పు జారీ చేసినా కూడా వాళ్ళు అనుకూలంగా ఓట్లేసిన వారిని సస్పెండ్ చేయమని చెప్పేసి ఎందుకు రాజ్యసభ చైర్మన్కి ఇవ్వలేదు పార్టీ నుంచి? ఇలాంటి ప్రశ్నలు అనేకము చాలా అంశాల మీద కూడా చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. మనం గతంలో కూడా ఈ వీడియోల మీద మాట్లాడడం కూడా జరిగింది. మరి ఎందుకు విడుదల రజనీ గారు ముస్లింలు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఎంటర్ అయ్యారనేది ఇక్కడ ప్రశ్న. అంటే రాజకీయం తన మనుగడ కోసము ఏదో ఒక రకంగా నిత్యం ప్రజలలో ఉన్నానని చెప్పేసి రూపాయి ఖర్చు లేకోకుండా ఆ ముస్లింల ర్యాలీలో ఎంటర్ అయిపోయేసి రాజకీయం చేయాలని చెప్పేసి చూసింది. ఎదురుగా ఉన్నటువంటి శత్రువుతో అయినా పోరాడచ్చు, కానీ కుళ్ళు కుతంత్రాలు ఇవి ఉండేటువంటి మిత్రుడితో అస్సలు పోరాడలేము. నేను అదే చెప్తున్నానండి. విడుదల రజనీ గారు తెలుగుదేశం పార్టీలో ఒక మొక్క అని చెప్పేసి సైబరాబాద్లో నాటినటువంటి ఒక మొక్క అనింది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి పార్టీ అయిన తర్వాత ఒక మానవ వృక్షం అయింది, అది వట వృక్షం. ఏంది గంజాయి చెట్టు అయిపోయింది. అంటే ఇక్కడ నాటినటువంటి తులసి మొక్క అక్కడ గంజాయి చెట్టు అయిపోయింది. ఇది తెలుసుకున్నటువంటి ముస్లిం సమాజం కూడా అమ్మ మమ్మల్ని కూడా వదిలేయి, మా పార్టీకి మేము ఏదో వక్ఫ్ ఏదైతే బిల్లు తెచ్చున్నారో కేంద్రంలో దానికి మేము నిరసనగా ర్యాలీ చేసుకుంటున్నాము, మా దాంట్లోకి వచ్చి మీరు దయచేసి రాజకీయం చేయొద్దని కూడా వాళ్ళు అభ్యర్థన చేశారు. కొంతమంది అయితే ఆమె మీద దురుసుగా నథింగ్ బట్ కొద్దిగా తిట్ల దండకం ఉంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే విడుదల రజనీ పైన ఆల్రెడీ విజిలెన్స్ దర్యాప్తు అంటూ ముగిసిందండి. అంటే 2,20,00,000కి సంబంధించింది బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని బెదిరించిన కేసులో ఆవిడ ఎప్పుడు అరెస్ట్ అవుతుందా అని యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఆవిడ వల్ల బాధపడినారో, అంటే అక్కడ శ్రీకాకుళం మొదలు ఇటు తిరుపతి వరకు కూడా, అంటే వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా అవినీతి చేసింది. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఈవిడ ఎప్పుడు అరెస్ట్ అవుతుందా అని చెప్పి. కానీ ఏదైనా అవకాశం ఉంటే ఇటు తిరుమలకు సంబంధించిన ఏదైనా రిలీజియస్ డిస్ప్యూట్ జరిగినప్పుడు లేదా వక్ఫ్కి సంబంధించి ఇటువంటి క్యాష్ చేసుకోవడానికి విడుదల రజనీ చూస్తుందా? చేసేదే రాజకీయం కదండి. విడుదల రజనీ గారు బాలాజీ స్టోన్ క్రషర్ విషయంలో రాష్ట్రం మొత్తం చూసింది. చూడ్డానికి ఎంత చూడముచ్చటగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు ఇంతటి క్రిమినల్ మైండ్ ఉందా మెదడులు అని చెప్పేసి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు సైతం సంభ్రమాచర్యాలకు లోనటువంటి పరిస్థితి. సంభ్రమాచర్యాలు అంటే మామూలుగా సంబరాలంటే పక్కనే అంబటి రాంబాబు గారు, ఈ పక్కన నియోజకవర్గము చిలకలూరుపేట. సంభ్రమాచర్యాలకు ఎందుకు గురైనారంటే ఒక మహిళ అయినటువంటి విడుదల రజనీ గారు నిజంగా చూడ్డానికి హిందూ సాంప్రదాయము తెలుగు సాంప్రదాయానికి మామూలుగా ఆమె వస్త్రధారణ కానీ ఆమె చూసినట్లయితే తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్లుగా చేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి ఆమె
ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి ఒక డిఎస్పి ఆధ్వర్యంలో జాస్వా ఆధ్వర్యంలో ఇంత పిఏని పెట్టేసి మొత్తం కథ కర్మక్రియ స్క్రీన్ పే దర్శకత్వం నడిపించి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ బెదిరించడమే 10 కోట్ల రూపాయలు పైన కావాలని బెదిరించడము, వచ్చినటువంటి డబ్బును తీసుకొని మళ్ళీ ఏదన్నా అతను కంప్లైంట్ ఇస్తే సజ్జల రామకృష్ణ గారి దగ్గర మళ్ళీ అక్కడ సెటిల్మెంట్కి వెళ్ళేసి అక్కడ చేయడము. అంటే ఒక మహిళ ఇన్ని చెయ్యవచ్చు, చేయకూడని పనులు అని చెప్పేసి విడుదల రజనీ గారు చూపించారు. ఓకే, అయితే అండి ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ అటు లోక్సభలో ఏమో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది, కానీ రాజ్యసభకు వచ్చే వరకు వక్ఫ్ బిల్లుకి సపోర్ట్ చేశారు. కానీ ప్రజలకి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు వైసీపీ వారు. ఏముందండి, గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజధాని మీద కేసులు వేశారు. రాజధాని 3 రాజధానులు అని చెప్పేసి మద్దతు పలికినారు. అంటే ఏదన్నా ఒక ల్యాండ్ పూలింగ్ జరిగేటప్పుడు వీళ్ళే రైతులను రెచ్చగొట్టి వీళ్ళ తరపున వీళ్ళే కేసులు వేస్తారు, రాజధాని నిర్మాణం జరపకోకుండా ఆపుతారు. మరి ఇప్పుడు చెప్పండి, వీళ్ళే కేసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తామంటున్నారు, సరిగ్గా వాదనలు వినిపిస్తారని గ్యారెంటీ ఉందా? మోడీ గారిని ఉద్దేశించి నిజంగా అది అంటే మోడీ గారిని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని అనుకుంటున్నారా? కేవలం డైవర్షన్ అంటే సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని, దాంట్లో కేసులోకి గెలవమనండి. ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు కదా ఒక ఆయన, పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మళ్ళీ ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అదే కేసు అప్పచెప్పి మరి సుప్రీంకోర్టుకు కూడా పంపించేసి కేసు గెలవమనండి. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఆ చట్టమే అసలు క్యాన్సిల్ చేసేయండి, రద్దు చేసేయండి అని చెప్పేసి పెట్టమనండి. ఎందుకండి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో కంటి తుడుపు చర్యలుగా చేస్తున్నారే తప్ప ఇక్కడ ఓటింగ్లోనే తెలిసిపోయింది. లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా వేసినప్పుడే వారి యొక్క ద్వంద్వ వైఖరి అనేది, వారి యొక్క 2 నాలుకల ధోరణి అనేది ఎవరైనా కేవలం నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనేది కేవలం నాలుక మీద మాత్రమే తప్ప వాస్తవంలో అవి ఇంప్లిమెంట్ కావనే విషయం వాళ్ళకి తెలుసు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. ల్యాండ్ పూలింగ్ విషయం మీరు ఎత్తినారు కాబట్టి బాబు గారు అటు 33,000 ఎకరాల మేర ల్యాండ్ పూలింగ్ చేయగలిగినారు. అయితే 40,000 ఎక్స్టెండ్ చేస్తున్నాడో ఏదో అంటే వాళ్ళ మధ్య చర్చలో ఉంది. కానీ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ఏ సీఎం, 1000 ఎకరాలైనా జగన్మోహన్ రెడ్డి నమ్మి ల్యాండ్ పూలింగ్కి జనం ఇవ్వగలుగుతారా? రైతులు కానీ జనం ఎవరైనా సరే అది ఇవ్వకనే కదండి 3 రాజధానులు అని చెప్పేసి ఏది కట్టుకోకుండా ఒక ఇటుగా కట్టుకోకుండా 5 ఏళ్ళు రాజధాని లేకోకుండా పరిపాలించినారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అర్థం చేసుకోండి, 5 ఏళ్ళకు కానీ ఆయన కట్టినటువంటిది ఏంది? ఋషికొండ పర్యావరణ అనుమతులు లేకోకుండా కొండను సైతం పిండి చేసి కట్టినటువంటి భవనం 5 ఏళ్ళకు కానీ ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే ఋషికొండ ప్యాలెస్. అంటే ల్యాండ్ పూలింగ్ అనే అంశంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా, అంటే నేను ఊహాజనిత క్వశ్చన్ అడుగుతున్నాను, అతనే కన్నా సీఎం అయింటే అంటే ప్రజలకి ఏదైనా సరే వాళ్ళు కష్టపడింది డబ్బు కానీ లేకుండా ల్యాండ్ రూపంలో చేసుకుంటారో, వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా ఇవ్వలేని సందర్భం అది. ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు భయపడి రైతులంతా ఏం చేశారండి? మా భూములు కబ్జా చేసేస్తారు, మావేవో చేసేస్తారని చెప్పేసి కదా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిండేది. మరి ఆ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ గ్రాబింగ్ అయిపోయింది. అంటే ఇలాంటి పదాలు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఆ టర్మినాలజీ అనేది వాళ్ళకు వర్తించదు, వాళ్ళకి అర్థం కాదు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తుకొని చెప్పారు బాబు గారు అయితే, కానీ ఏ రోజు కూడా వాళ్ళు అర్థం చేసుకున్న దాఖలాలు లేవు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కనీసం మినిమం అని చెప్పేసి అనే. మరి అదే 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్రి, క్విడ్ ప్రోకోల్ అండ్రి, ఏవేవో పదాలు చెప్పిరి. మరి పోనీ 5 ఏళ్లలో ఏమన్నా పట్టుకున్నారా, చేశారా అంటే ఏదీ లేదు. మరి ఇప్పుడు దీని అలాగే ఉంటుందండి. విడుదల రజనీ గారి వ్యవహారం అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్టాండ్ అయినా ఏదైనా ద్వంద్వ వైఖరి విధానంగానే, 2 నాలుగుల ధోరణి, ద్వంద్వ వైఖరి, పొద్దున ఒక మాట నైట్కు ఒక మాట అనే తరహాలో ఉంటుంది. ఓకే, ధన్యవాదాలండి. నమస్తే.